బ్రెస్ట్ ఇంప్లాంట్స్ కానీ లేకపోతే బ్రెస్ట్ రిడక్షన్ కానీ వీటి గురించి బాగా వింటున్నాను. అందులో ఒక కొంచెం డిస్టర్బింగ్ వేలో విన్నది ఏంటంటే ఈ ఫ్లాట్ అనే ఒక వర్డ్ గర్ల్స్ కాలేజెస్లో వాటిలో బాగా ఫెమిలర్ అవుతుంది. అవి చూస్తున్నప్పుడు ఐ థాట్ లైక్ విల్ టాక్ అబౌట్ దిస్ ఫస్ట్. బ్రెస్ట్ టిష్యూ అంటే ఎలా ఉంటుంది అంటే చుట్టూ ఫ్యాట్ ఉండి మధ్యలో బాడీ డ్యామేజ్ అవుతుంది, దానివల్ల బాడీ అంటే ఇన్ఫెక్ట్ అవ్వచ్చు, లోపల ఫీవర్ పెయిన్ రావచ్చు, ఇంప్లాంట్ తీసేయడం జరుగుతుంది. ఇట్స్ ఎ వెరీ సెన్సిటివ్ ప్రాబ్లం. అబ్సల్యూట్లీ. బట్ దానికి సొల్యూషన్ ఉంది. కొంచెం హార్ట్ టచింగ్ మ్యాటర్స్లో ఒకటి ఇది. సో 2 రకాల సొల్యూషన్స్ ఉన్నాయి. ఒకటి పాడ్కాస్ట్ చూడలేకపోతున్న వాళ్ళ కోసం వెరీ క్యూరియస్ బైట్స్ అన్నింటిని తీసుకొచ్చి ఈ క్లిప్స్ ఛానల్లో వేస్తున్నాం. డూ సబ్స్క్రైబ్ రాటాక్స్ క్లిప్స్. ఈ మధ్య కొంచెం ఫెమిలియర్గా నా దాకా నేను బాగా విన్నది అబౌట్ ది బ్రెస్ట్ ఇంప్లాంట్స్ కానీ లేకపోతే బ్రెస్ట్ రిడక్షన్ కానీ వీటి గురించి బాగా వింటున్నాను. అందులో ఒక కొంచెం డిస్టర్బింగ్ వేలో విన్నది ఏంటంటే ఈ ఫ్లాట్ అనే ఒక వర్డ్ ఫీమేల్స్ గర్ల్స్ కాలేజెస్లో వాటిలో బాగా ఫెమిలర్ అవుతుంది. నేను ఒక పెద్ద మెయిల్ చదివాను అనమాట మాకు వచ్చిన మెయిల్స్లో. అందులో షీ వాజ్ లైక్ అన్న నేను తప్పుగా తీసుకోవట్లేదు కానీ ఫ్రెండ్స్ అందరూ ఏడిపిస్తూ ఉన్నప్పుడు అంటే అమ్మాయి కొంచెం తనకి సైజెస్ డిఫరెంట్గా ఉండొచ్చు కదా, చాలా అంటే చాలా కామన్ కాబట్టి ఫ్రెండ్స్ అందరూ ఏడిపిస్తూ ఫ్లాట్ నువ్వు లేకపోతే లేవు, ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ ఫ్రేజెస్ కానీ ఇది చదివినదే చెప్తున్నాను నేను. సో లేవు లేదు అన్నట్టు మాట్లాడుతూ అక్కడ బాగానే ఉంటుంది అన్న మజాక్లో ఫ్రెండ్స్ కాబట్టి. కాకపోతే నేను తర్వాత ఆలోచిస్తుంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు థింక్ అబౌట్ ఆల్ దిస్ అన్నట్టు. అగైన్ దీనికి సొల్యూషన్స్ ఉండొచ్చు, బట్ ఇలాంటి కేసెస్ మీరు చాలా చూస్తూ ఉంటారు కాబట్టి ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దర్ మెంటాలిటీస్, బికాస్ వాళ్ళు ఫిజికల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నా చూడడానికి ఎంత నార్మల్గా సబన్గా కనబడ్డా కూడా వెనకాల ప్రతి ఒక్కరు మనుషులే కదా సార్. డెఫినెట్లీ. సో అలాంటివి చూస్తున్నప్పుడు ఐ థాట్ లైక్ విల్ టాక్ అబౌట్ దిస్ ఫస్ట్ అండ్ దెన్ కొంచెం డిస్టర్బింగ్ టాపిక్స్ ఫస్ట్ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ వెళ్దాం అనుకున్నాను. ఓవర్ టు యు. సి ఫ్లాట్ చెస్ట్ అంటారు, సింపుల్గా అనేస్తారు. సో ఎంత అందంగా ఉండి, ఎంత వెల్ షేప్డ్గా ఉండి, ఎంత జిమ్కి వెళ్ళి, ఎంత ఫిట్నెస్ మెయింటైన్ చేసి, ఎంత చాలా అందంగా ఉన్నా కూడా ఫెమినిటీ అనే భాగంలో వాళ్ళు టీనేజ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆడపిల్లలు వచ్చే మార్పుల్లో సో బ్రెస్ట్ కానీ అలాగే సర్టెన్ ఏరియాస్లో ఫ్యాట్ డిపాజిషన్ కానీ సర్టెన్ కర్వ్స్ ఫెమినైన్ కర్వ్స్ కానీ అనేది కంపల్సరీగా కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అలా ఉంటే బాగుంటుందని కోరుకుంటారు. ఉన్నవాళ్ళు చాలా సంతోషపడతారు. కానీ చాలామంది మన దగ్గరికి వచ్చే క్లయింట్స్లో కొంతమంది రకరకాలుగా ఐదర్ వన్స్ దే ఆర్ గెటింగ్ మ్యారీడ్ ఆర్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆర్ కాలేజ్ లైఫ్లో మిగతా గర్ల్స్ నన్ను చూసి సో నాకు కూడా ఇలా ఉంటే బాగుండు అని అనిపించి నేను అన్ని రకాల డ్రెస్సులు వేసుకోలేకపోతున్నాను, టైట్ ఫిట్స్ వేసుకోలేకపోతున్నాను, ఆర్ ఐ హ్యావ్ టు యూస్ సమ్ కప్ సైజ్డ్ వచ్చినా కూడా అవి అంత బాగా తెలిసిపోతుంటాయి అనే ఫీలింగ్స్తో చాలామంది ఉంటారు. సో అది చాలా ఎమోషనల్ ఇష్యూ కూడా ఒక్కొక్కసారి, వాళ్ళు చాలా ఇన్సెక్యూర్ ఇష్యూ కూడా. సో ఫస్ట్ వాళ్ళ కాన్ఫిడెన్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ప్లస్ వాళ్ళు పెళ్లి చేసుకున్నాక ఫర్ ఎగ్జాంపుల్ లేదా ఒక బాయ్ ఫ్రెండ్తోనో లేదా హస్బెండ్తోనో కలిసేటప్పుడు కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ ఆ ఒక్క ఏరియాలో తగ్గిపోతుంటుంది. సో ఆ కాన్ఫిడెన్స్ కోసం సొల్యూషన్ ఏంటి? దిస్ వన్ థింగ్, 2 సొల్యూషన్స్ ఉన్నాయి. సర్జికల్గా అంటే భయపడుతుంటారు, అమ్మో సర్జరీయా, అనస్థీషియా, ఇంప్లాంట్స్ పెడతారు, సిలికాన్ ఇంప్లాంట్స్ అనే భయం కొంతమందికి ఉంది. సో 2 రకాల సొల్యూషన్స్ ఉన్నాయి. ఒకటి బ్రెస్ట్ ఫిల్లర్స్, హైలోనిక్ యాసిడ్ జెల్ బ్రెస్ట్ ఫిల్లర్స్ అని వస్తాయి. రకరకాల ఇంపోర్టెడ్గా మన ఇటాలియన్ ఫిల్లర్స్, కొరియన్ ఫిల్లర్స్ రకరకాలు దొరుకుతున్నాయి. స్వీడిష్ ఏం సైడ్ ఎఫెక్ట్ లేకుండా జస్ట్ మైల్డ్ అనస్థీషియా క్రీమ్ అంతా రాసేసిన తర్వాత మైల్డ్ అనస్థీషియాలో పెయిన్ తెలియకుండా, ఎందుకంటే 10 ml ఒక్కొక్క సిరంజ్ ఉందనుకోండి, ఒక 100 ml ఇచ్చినా కొంచెం వాల్యూమ్ వస్తుంది. అదే కొంచెం ఉండి ఇంకొంచెం ఉంటే బాగుండే వాళ్ళకి తక్కువ, బాగా తక్కువ ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ ml ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఫిల్లర్స్ అనేవి ఏంటంటే ఒక 2 years 3 years ఉండడం, తర్వాత కరగడం అనేది అవకాశం ఉంది. రైట్. అది ఇవాళ చేసుకున్నామా రేపటి నుంచి మామూలుగా ఎవ్రీథింగ్ న్యాచురల్ లైఫ్ అన్న నార్మల్ ఫ్యామిలీ లైఫ్, నార్మల్ లైఫ్ అలాగా నార్మల్గానే స్నానం చేసేయచ్చు, నెక్స్ట్ డే నుంచి అన్ని డ్రెస్సులు వేసేసుకోవచ్చు. అది బ్రెస్ట్ ఇంప్లాంట్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, బ్రెస్ట్ దగ్గర ఐదర్ ఇక్కడ యాక్సిలరీ క్రీజ్ ఇన్సిషన్ ఉంటుంది, లేదా కింద చిన్న బ్రెస్ట్ దగ్గర క్రీజ్ ఇన్సిషన్ చిన్న ఇచ్చేసి ఆ ఇన్సిషన్ ద్వారా బ్రెస్ట్ టిష్యూ అంటే ఎలా ఉంటుందంటే చుట్టూ ఫ్యాట్ ఉండి మధ్యలో ఈ మన బ్రెస్ట్ డక్ట్స్ కానీ మన నిప్పులకి వచ్చేసే డక్ట్స్ అన్నీ ఉంటాయి. సో మెయిన్గా ఆ టిష్యూకి కింద బ్రెస్ట్ టిష్యూ కింద ఒక పెక్టోరల్స్ మేజర్ మజిల్ ఉంటుంది. ఆ మజిల్ పైన ఇంప్లాంట్ ప్లేస్ చేయడమా, లేదా కొంచెం అవసరమైతే మజిల్లో హాఫ్ మజిల్ కింద ఆ మజిల్ కింద ఇంప్లాంట్ పెట్టి ఆ పైన బ్రెస్ట్ టిష్యూ ఉంటుంది. రైట్. సో దిస్ ఈజ్ వన్ సొల్యూషన్.
ఇంప్లాంట్ అనేది చెప్పాలంటే ఇఫ్ యూ ప్లేస్ అ వెరీ గుడ్ టైప్ ఆఫ్ ఇంప్లాంట్, దాని వారంటీ కార్డ్ ఇచ్చి టైప్ ఏం వాడుతున్నాం మనం అనేటువంటి చూపించి, యుఎస్ ఇంప్లాంట్స్ అని రకరకాల జర్మన్ ఇంప్లాంట్స్ ఉంటాయి, వరల్డ్స్లో బెస్ట్ ఇంప్లాంట్స్, అలాంటివి వాడి చేసినప్పుడు ఏమవుతుందంటే సాధారణంగా బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఎక్స్పోజ్ అయిపోవడము, లేదా ఇదివరకు ఏమో సిలికాన్ కాకుండా సెలైన్ ఇంప్లాంట్స్ అదే అడుగుదాం అనుకున్నాను, లీకేజ్ అవుతుంది అని చెప్పి. సిలికాన్ ఇంప్లాంట్స్ కాకుండా సెలైన్ ఇంప్లాంట్స్ అని ఉండి అవి ఓపెన్ అయిపోవడము, లీక్ అవ్వడము, చీపర్ ఇంప్లాంట్స్ కొన్ని ఉంటాయి. బాడీ డ్యామేజ్ అవుతుంది దానివల్ల, బాడీ అంటే ఇన్ఫెక్ట్ అవ్వచ్చు, లోపల ఫీవర్ పెయిన్ రావచ్చు, అప్పుడు ఇంప్లాంట్ తీసేయడం జరుగుతుంది. ఓకే, మళ్ళీ సర్జికల్గా తీసేయడం జరుగుతుంది. అది చాలా రేర్, 1% ఛాన్సెస్. ఇది అప్పట్లో వాడుతున్న సెలైన్ ఇంప్లాంట్స్ వల్ల. ఫస్ట్లో సెలైన్ ఇంప్లాంట్స్, తర్వాత కూడా సిలికాన్ జెల్ ఇంప్లాంట్స్లో కూడా రకరకాల క్వాలిటీస్ ఉన్నాయి. వాటిలో అవి కూడా పంచర్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఓకే, బట్ క్వాలిటీ ఎంత మంచిగా చూసుకుంటున్నా దాన్ని బట్టి ఉంటుంది. సో అది ఒకసారి బాడీలో ఉన్నాక అక్కడ 3 లేయర్ క్లోజర్ ఉంటుంది. ఆ క్లోజర్ తర్వాత చిన్న వాటర్ ప్రూఫ్ ప్లాస్టర్స్, మంచి ప్లాస్టరింగ్ ఫర్ 1 week or so to hold in, so that టిష్యూ లోపల హీల్ అవ్వడానికి. సో అలాగే స్పోర్ట్స్ బ్రాండ్ వాడడం, ఇలాంటివన్నీ ఉంటాయి. సో దాంతో ఏంటంటే వాళ్ళకి సాధారణంగా నెక్స్ట్ డేకి లేని కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. వాళ్ళలో లేని ఫెమినిటీ వాళ్ళే చూసుకుని ఎంజాయ్ చేస్తుంటారు. దే బికమ్ ప్రౌడ్. సో ఇట్స్ ఎ వెరీ సెన్సిటివ్ ప్రాబ్లం, వెరీ సెన్సిటివ్ ప్రాబ్లం. బట్ దానికి సొల్యూషన్ ఉంది. బట్ రైట్ ప్లేస్, రైట్ హ్యాండ్స్, రైట్ ప్రోడక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే కాన్వర్జేషన్ వచ్చింది కాబట్టి జస్ట్ ఇన్ కేస్ ఇలాంటి ఒక సొల్యూషన్ని తీసుకోవడానికి ఇష్టం ఉన్నా, అంటే తీసుకుందాం అనుకున్నా కూడా, ఇఫ్ ద నాట్ ఇన్ అ పొజిషన్ టు గెట్ దోస్ డన్, ఆర్థికంగానో లేకపోతే పాసిబిలిటీ లేదు కొద్ది తర్వాత అన్నట్టు ఉన్న వాళ్ళకి కూడా, వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ ఆ సెగ్మెంట్లో ఉన్న వాళ్ళకి, ఇన్ కేస్ ఇఫ్ యూ నీడ్ టు అడ్వైస్ ఈ ఒక్క సెగ్మెంట్ గురించి, ఇఫ్ అంటే మీరు అలాంటి వాళ్ళు వచ్చి మీతో మాట్లాడుతున్న బాధలు మీరు వింటూ ఉంటారు కాబట్టి, బాగా ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దట్ యాజ్ వెల్. అంటే కొంతమంది ఏంటంటే ఎక్కడ ఎక్స్పోజ్ కాంది, ఎక్కడ చెప్పుకుంది, ఆర్ సొంత ఫ్యామిలీలో వాళ్ళ మదర్కు సిస్టర్ చెప్తుంటారు సాధారణంగా, ఆ క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళతో వస్తారు కన్సల్టేషన్కి. వచ్చినప్పుడు దే వెరీ లిటరల్లీ ఫీల్ వెరీ వెరీ బ్యాడ్. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళకున్న ఇన్ఫీరియారిటీని ఒక మేల్ డాక్టర్ చూస్తున్నారని కాకుండా ఫీమేల్ డాక్టర్స్ చూసి అసెస్ చేసి వాళ్ళకి ఆ తర్వాత నేను మన ఇప్పుడు ఫిల్లరా లేకపోతే ఇంప్లాంటా ఏది బెటర్ అనేది చెప్పిన తర్వాత వాళ్ళ చాయిస్ని బట్టి అప్పుడు మనం చేయడం జరుగుతుంది. సో కొంచెం హార్ట్ టచింగ్ మ్యాటర్స్లో ఒకటి ఇది, విమెన్కి సంబంధించిన ఇష్యూస్లో అయితే ఇది ఒకటి. ఇది టాపిక్లో ఇంకొక చిన్న ఎక్స్టెన్షన్ సార్, లైక్ వాట్ ఐ పర్సనలీ ఫీల్ ఇస్ లైక్ నేచర్కి అగేన్స్ట్గా, however safe it is against nature or it is against the natural body formకి కొంచెం డిఫరెంట్గా తీసుకున్న ఇన్సెక్యూరిటీస్ వలనో లేకపోతే ఎవరు అన్నారు దాని వలనో అలాంటి ఇంటెన్షన్స్తో చేసుకుంటారు కదా ఇలాంటి ట్రీట్మెంట్స్. వాట్ ఇఫ్ ఐ పోజ్ ఎ క్వశ్చన్, వాట్స్ రాంగ్ ఇన్ ఇట్ అనే ఒక క్వశ్చన్ తీసుకొని వచ్చి, ఇట్స్ ఓకే హ్యావింగ్ ఎ ఫ్లాట్ చెస్ట్ ఆర్ మీకు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే డిఫరెంట్గా ఉంది అనే ఒక సెన్స్లో కనుక కనబడ్డా కూడా ఇట్స్ ఓకే అనే ఒక మెంటాలిటీని బిల్డ్ చేసుకోవడానికి డూ యూ టాక్ టు ది పేషెంట్స్ ఆల్సో ఇట్లాంటి వాటి గురించి? యా, డెఫినెట్లీ వీ టాక్ టు దెమ్. కాకపోతే ఏంటంటే వెన్ దే కమ్ టు అస్, దే కమ్ ఫర్ ఎ సొల్యూషన్. దే వాంట్ ఎ సొల్యూషన్. సొల్యూషన్ కావాలని కాకుండా ఇట్స్ ఓకే అని మైండ్ సెట్ ఉండి అంత స్ట్రాంగ్గా ఉండడం మన దగ్గర రాదు. ఓకే, they will come with a solution, with a mindset that they want a solution. ఆప్షన్స్ ఏమున్నాయి, లేదు నాకు పర్మనెంట్ ఆప్షనే కావాలి, లేదు 2-3 years ఫిల్లర్ వద్దు, లేదు నాకు సర్జరీ అంటే భయం, నాకు ఫిల్లర్ ఇవ్వండి, అలాంటి కంక్లూజన్కి ఆ 20 minutesలో వచ్చేస్తారు. దట్ ఈస్ వెరీ ఆబ్వియస్. సో సాధారణంగా అంటే మనకి సాధారణంగా సరిపడే సైజు ఉండి కూడా ఇంకా నాకు ఇంప్లాంట్ కావాలని వాళ్ళు మాత్రం ఎందుకమ్మా, చాలా ఓకే కదా. సో ఆర్ పోస్ట్ చైల్డ్ బర్త్ బ్రెస్ట్ సైజ్ సరిపడి ఉండి లేదా కొంచెం ష్రింక్ అయ్యి కొంచెం సాగ్ అయింది అనుకోండి, అప్పుడు ఇంప్లాంట్ కావాలి అంటే అక్కడ అలాంటి చోట ఏంటంటే రియల్లీ డూ యూ నీడ్ ఆర్ నాట్ అనే క్వశ్చన్ వస్తుంది. బట్ ఫ్లాట్ చెస్టెడ్ ఆర్ వెరీ మినిమల్ చెస్టెడ్ అయితే మాత్రం దే కమ్ ఫర్ అ సొల్యూషన్ with the belief that we will give them a solution. Got it. Thank you for watching the clip. Full podcast చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, go watch it.